లేదా జరిగిన చర్చలలో పాల్గొన్న చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఈ 34, 66% మేము పంచుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. మొదట ఒక్క సంవత్సరం కోసం చేసుకుంటున్నామన్నారు. రెండో సంవత్సరం పోయి మరొక సంవత్సరానికి పొడిగించారు. మూడో సంవత్సరం పోయి మరొక్కసారి పొడిగించారు. ఇక 2020లో పోయి చంద్రశేఖరరావు గారు అసలే ఓపిక లేని మనిషి, పెద్దల కేశవరావు గారికి బాగా తెలుసు. ఎవడొస్తే ఊకే మళ్ళీసారి ఇక మళ్ళీ వచ్చేదే లేదు. ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మళ్ళీ వచ్చేది లేదు. ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా ఇక 512 2299 లాగా మేము వాడుకుంటాం. ఇంకా ఊకే మళ్ళీ మమ్మల్ని విలువకరి, ఊకే నా డిస్టర్బ్ చేయకరి, ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్గా 2020 సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు 34%, ఆంధ్రప్రదేశ్కు 66% కృష్ణానదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు. దీనివల్ల ఈరోజు మీరందరూ గుర్తించాల్సింది, ఈ బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసిండ్రు అనుకుంటున్నారు? 2004 వేసిండ్రు. 21 సంవత్సరాలైంది ఈ రోజుకు లెక్కేస్తే. బ్రిజేష్ ఫస్ట్ బచావత్, రెండవది బ్రిజేష్ ట్రిబ్యునల్ని అపాయింట్ చేసింది కృష్ణానది మీద నీటి పంపకాల కోసము 2004లో వేస్తే ఈరోజు 2026కు వచ్చినాం. 21 సంవత్సరాలైనా ఈ నీళ్ల మీద జడ్జిమెంట్ రాలే. ఇంకా ఎన్నేళ్ళకు వస్తుందో దానికి లెక్కలేదు. అట్లాంటిది ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు 512 ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది, 299 తెలంగాణ వాడుకుంటుందని చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్కు అలసైంది, అవకాశం వచ్చింది. ఈ ప్రకారంగా వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ని ముందుకు పోనిస్తలేరు. డేట్ల మీద డేట్లు వేసుకుంటా సంవత్సరానికి 5-6 హియరింగ్స్ కూడా జరగకుండా వాళ్ళు వాయిదాలు వేసుకుంటూ పోతారు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా ఒక లడ్డు దొరికింది. మనమే సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం, 299 మాత్రం మేము వాడుకుంటామని మనం సంతకం పెట్టించిన తర్వాత ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది? ఈరోజు బచావత్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? చంద్రశేఖరరావు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? ఈరోజు మేము ఏం చెప్పినాము? అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటుందో అంత ప్రపోర్షనట్ షేర్ తెలంగాణకి ఇవ్వాలి. దాని ప్రకారం మా తెలంగాణ పరివాహక ప్రాంతం 71%, ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతం 29%. దీని ప్రకారము మాకు 555 టీఎంసీల నీళ్లు వస్తాయి, మీకు మిగిలిన నీళ్లు మాత్రమే వస్తాయి. కాబట్టి మాకు నికర జలాలలో 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు పరివాహక ప్రాంతాన్ని లెక్కగట్టి 71% మాకివ్వండి, 29%